చూసేవారు. గుడ్ మార్నింగ్ సరయు గారు, గుడ్ మార్నింగ్. సో వాళ్ళు స్పెక్స్ చూసేవారు వాళ్ళు ఇదివరకు. ఇప్పుడు ఏమొచ్చిందంటే స్పెక్స్ కూడా మొత్తం ఎవ్రీథింగ్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేస్తున్నారు ఒక 5 మినిట్స్లో. ఏం టెస్టింగ్ అంటున్నారు వాళ్ళు, లైక్ టెస్టింగ్ ఒక టర్మినాలజీ ఉంటుంది, సంథింగ్ ఏదో ఏదో టెస్టింగ్ దాని పేరు. సో ఎవరికైనా తెలిస్తే ఒకసారి చెప్పండి. అది ఆ కళ్ళన్నీ చూస్తారు, చూసారా, దాని టెక్నాలజీ చెప్తారు ఒకటి. ఐస్ టెస్టింగ్ విత్ సమ్ టెస్టింగ్, దాన్ని ఏమంటారు. సో అదొక మెషిన్ వచ్చింది. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి, ఓకేనా. సో చాలా ఎక్విప్మెంట్స్ వచ్చాయి ఆన్లైన్లో, డిఫరెంట్ మెనీ చాలా వచ్చాయి. ఓకే, కంటి పరీక్షలు చేస్తారు కదా వాళ్ళ దగ్గర. ఓకే, అన్ని ఇన్నోవేషన్స్ దేనికి దారి తీస్తాయో, ఎస్ఎంఎస్ అక్క గారు అంటున్నారు, అన్నీ ఒకసారి ఆలోచిస్తే ఇన్నోవేషన్స్ అన్నీ దేనికి దారి తీస్తాయో అనిపిస్తుంది. అవునక్క, అన్ని ఇన్నోవేషన్స్ మనశ్శాంతికే దారితీస్తుంది. మనశ్శాంతి పక్కన కావాలి అంటే టెక్నాలజీ మొత్తం పక్కన పెట్టేసేయాలి, ఇది ఒకటి. సో ప్రజెంట్ చాలా వరకు ఈ జనాలు కూడా హ్యాపీగా పడుకోవాలంటే ఫోన్ని ఫ్లైట్ మోడ్ ఏదో పెట్టేసి పడుకుంటున్నారు ప్రజెంట్. సో ఎందుకు ఇలా అవుతుందంటే అది చాలా అవుతుంది. సో మనకు ఉండే టైం ఏమో కొంచెం ఉంది, 9 అవర్స్ స్లీప్ టైంలో మనకి చాలా వర్క్స్ ఉన్నాయి. సో ఆ వర్క్స్ టైం రెండు బ్యాలెన్స్ లేక అలా గందరగోళం అవుతుంది. ఇప్పుడు ఇంకా ఏఐ అంటున్నారు, అసలు ఇది వచ్చాక ఇంకా ఏమవుతుందో. అవునక్క, సో ఏఐ అంటున్నారు అందరూ, కాకపోతే అంటే ఏఐ వల్ల కొంచెం అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఫోర్కాస్ట్ అంతే, ఏఐ మీన్స్ ఫోర్కాస్ట్ మనకు కావాల్సిన చేసిస్తుంది. సో కంప్యూటరైజ్డ్ ఐ టెస్టింగ్ ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. సో దట్ వర్డ్ ఈస్ కాల్డ్ కంప్యూటరైజ్డ్ ఐ టెస్టింగ్ అని అంటున్నారు. సో ఇలా డిఫరెంట్ మనము టీ షాప్కి వెళ్తే వాడు టోకెన్ ఇచ్చేస్తున్నారు ఇదివరకు, అండ్ ఇప్పుడు ఫోన్పే చేస్తున్నాం మనం డబ్బులు ఇవ్వడానికి. సో ఫోన్పే కూడా ఒక టెక్నాలజీ కింద వచ్చేస్తుంది. సో ఈరోజు నా లైవ్కి చాలామంది జాయిన్ అయ్యారు, ధన్యవాదాలు. సో టెక్నాలజీ ఒక టెక్నాలజీలో ఎక్స్పర్ట్ కావాలంటే ఏం చేయాలంటే దానిలో మనకి డ్రాబ్యాక్స్ అనేది తెలిసి ఉండాలి. సో డ్రాబ్యాక్స్ అంటే సపోజ్ మనము ఏదైనా టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయాలంటే ఓకే, డ్రాబ్యాక్ ఇన్ ద సెన్స్ సంథింగ్ ఈస్ గ్యాప్ ఉంటుంది చూసాం, ఆ గ్యాప్ ఇన్నోవేషన్కి దారి తీస్తుంటుంది అన్నట్లు. టెక్నాలజీ అప్పుడు వస్తుంది. సో టెక్నాలజీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎవ్రీ వర్క్ మనము హ్యూమన్ బీయింగ్స్ ఎవ్రీ టైం చేయలేరు. ఒక వర్క్ని 10 మినిట్స్లో చేసేదాన్ని ఒకవేళ 1000 టైమ్స్ అదే వర్క్ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో అప్పుడు టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అనేది కావాల్సి వస్తుంది. సో ఇది డిఫరెంట్ రీసోర్సెస్ అన్నట్లు. సో టెక్నాలజీ ఇండియాకి ఎందుకు ఇంపార్టెంట్, టెక్నాలజీ అనేది ఇండియాకి ఎందుకు ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద పాయింట్. సో ఎస్ఎంఎస్ అక్క గారు అంటున్నారు స్లీప్ టైం అందరివి తగ్గుతున్నాయి, ఎక్కువ మొబైల్ యూస్ చేస్తున్నాం. అవును అక్క గారు, ఇది కూడా ఒకటి. థ్యాంక్ యూ అక్క గారు లైక్ చేసినందుకు. సో ప్రజెంట్ చాలా వరకు చిన్నపిల్లలు కూడా ఫోన్కి అడిక్ట్ అయ్యారు, పెద్దవాళ్ళు కూడా ఎర్లీగా అదేంటి ఐ స్ట్రెయిన్స్ అవుతున్నాయంట చాలా వరకు. ఇది మనము వన్ డే 2 డేలా రాదు, కానీ ఇది లాంగ్ గ్యాప్లో మనకి ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి అన్నట్లు. సో దానికోసం మళ్ళీ ప్రికాషన్స్ తీసుకోవాలి, మనం మెజర్స్ తీసుకోవాలి. సో ఇలా సో ఇండియా ఈస్ బీన్ యూజింగ్ టెక్నాలజీ టు ట్రాన్స్ఫార్మ్ ఇట్స్ ఎకానమీ, బూస్టింగ్ ఇట్స్ ఎబిలిటీ టు కంటిన్యూ గ్రోయింగ్ ఫాస్టర్ అదర్ దెన్ మేజర్ ఎకనామిక్స్. సో the country's use of technology has a positive impact on society and helped to reduce emissions. ఇది కూడా ఒకటి. సో సపోజ్ మనము పేపర్ చూసుకున్నాం. సో ఫిజికల్ పేపర్ ప్రింట్ చేయాలంటే దానికోసం చాలా చెట్లు అనేది రా మెటీరియల్. సో ఇంక్ అనేది ఉంటుంది, తర్వాత మ్యాన్ పవర్ కూడా ఈజీగా రారు కదా. సో వాళ్ళు కూడా ట్రావెల్ చేయాలంటే వాళ్ళకి కావాల్సిన రవాణా సౌకర్యం, ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. సో ట్రాన్స్పోర్ట్ కూడా కొంచెం ఆయిల్ అనేది పోయాలి. ఆయిల్ పోయడం వల్ల కంబషన్ అవుతుంది, అండ్ ప్లస్ ఇట్లా పర్యావరణానికి హాని కలుగుతుంది. అట్లీస్ట్ ఒక 100 ఎంప్లాయీస్ ఆఫీస్కి వెళ్ళకుండా ఉన్నారు, ఆల్టర్నేటివ్గా వేరే చేస్తున్నారు అంటే ఆ 100 ఎంప్లాయీస్ ఒక రవాణా సమయం టైం సేవ్ అవుతుంది. సో రవాణా కోసం ఇంధనం కూడా సేవ్ అవుతుంది. సో ఇలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వస్తాయి. సో ఇలా కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. సో ఇది మనం ఎకనామిక్ గుడికి ఒకటి పర్యావరణాన్ని కాపాడినట్లు ఉంటుంది కొంచెం ఏదైనా సరే. ఇంకా టెక్నాలజీ పెరిగితే ఏమవుతుందంటే మన దేశాభివృద్ధి కూడా పెరుగుతుంది.
సో ఇదివరకు మనం బ్యాంక్కి వెళ్ళేది మనీ వేయాలంటే ఒక 2 అవర్స్ టైం పట్టేది బ్యాంక్కి వెళ్ళి వేసి